బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. పాన్ ఇండియా సినిమా అంటే ఆ నలుగురు హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రికార్డులన్నీ వాళ్ల పేర్ల మీదే కనిపిస్తున్నాయి. మరి ఈ సెగ్మెంట్ లో మిగతా హీరోల పరిస్థితి ఏంటి? యంగ్ హీరోల పాన్ ఇండియా జర్నీ ఎలా సాగుతోంది? ఈ ట్రెండ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న హీరోల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ప్రెజెంట్ స్టార్ హీరో సినిమా అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్. కానీ ఈ సెగ్మెంట్ లో యంగ్ జనరేషన్ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు గట్టిగా ఆన్సర్ ఇస్తోంది టాలీవుడ్ యూత్. మేము కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా ట్రెండ్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు యంగ్ హీరోలు. స్టార్ హీరో అన్న ట్యాగ్ రాకముందే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం కాతో నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరో త్వరలో దిల్ రూబా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ముందు నుంచి ప్లాన్ లేకపోయినా కా సక్సెస్ తర్వాత దిల్ రూబాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్, తేజ సజ్జా లాంటి యంగ్ హీరోలు ఈ జోన్ నుంచి ఫామ్ చూపిస్తున్నారు. కార్తికేయ 2తో నిఖిల్, హనుమాన్ తో తేజ సజ్జా పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ కొట్టి చూపించారు. ఈ జోష్లో తమ నెక్స్ట్ మూవీస్ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ తండేల్ షూటింగ్ లో ఉన్న నాగ చైతన్య ఆ సినిమాను నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. హరోం హరాకు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాకపోయినా సుధీర్ బాబు తన నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. మట్కాతో నిరాశపరిచిన వరుణ్ తేజ్ కూడా నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు టైం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది గేమ్ చేంజర్ టీమ్. గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా పబ్లిసిటీని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ ఈవెంట్ నుంచే రికార్డుల మీద కన్నేసిన యూనిట్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతోంది. RRR తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాతో సోలోగా పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు మెగా పవర్ స్టార్. అది కూడా శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ కెప్టెన్సీలో కావటంతో గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ డబుల్ చేసే రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేసింది గేమ్ చేంజర్ టీమ్. గతంలో ఏ తెలుగు సినిమాకు నిర్వహించిన విధంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ తోనే సినిమా రేంజ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. అమెరికాలో కళ్లు చెదిరే ఈవెంట్ తర్వాత ఇండియాలోనూ అదే రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్, విజయవాడలో 2 భారీ ఈవెంట్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అలాగే నార్త్ లోను ఓ భారీ ఈవెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్ తోనే రికార్డ్స్ టార్గెట్ చేస్తున్న గేమ్ చేంజర్ టీమ్ ఆఫ్టర్ రిలీజ్ వసూళ్ల విషయంలోనూ అదే రేంజ్ లో వసూళ్లు ఎక్స్పెక్ట్ చేస్తోంది. పుష్ప 2 రికార్డ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ చెరిపేసిన పుష్పరాజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అన్న ట్యాగ్ కోసం దూసుకుపోతున్నాడు. ఓటీటీ ఎంట్రీ విషయంలో వినిపిస్తున్న వార్తలపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వడం, త్వరలో మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తారన్న న్యూస్ వైరల్ అవుతూ ఉండడంతో ఆల్ టైమ్ రికార్డ్ పుష్పరాజ్ ఖాతాలో చేరడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్పరాజ్ జోరు కంటిన్యూ అవుతోంది. ఆల్రెడీ 1,500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పుష్ప 2 బాహుబలి 2 వసూళ్లను టార్గెట్ చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తున్నాడు పుష్పరాజ్. బాలీవుడ్ లో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో దూసుకుపోతోంది పుష్ప 2. 15 రోజుల్లో 632 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిందీలో ఏ మూవీకి సాధ్యం కాని రేర్ ఫీట్ ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన సినిమాల లిస్ట్ లో కూడా పుష్ప 2 టాప్ ప్లేస్ లో నిలిచింది. పుష్ప 2 వసూళ్లకు మరింత బూస్ట్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 56 రోజుల వరకు పుష్ప 2 ఏ ఓటీటీలో కూడా స్ట్రీమ్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కి అందుబాటులోకి రానుందన్న రూమర్స్ కి చెక్ పడింది. ఈ అప్డేట్ తో థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. నార్త్ లో ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్ సాధిస్తూ ఉండడం, ఈ వారం కూడా సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ లో బిగ్ మూవీస్ ఏవీ రిలీజ్ కాకపోవడంతో పుష్ప 2కి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లోనే పుష్ప 2 ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. బాలీవుడ్ మేకర్స్ సౌత్ డైరెక్టర్స్ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా మన సినిమాలు నార్త్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తూ ఉండడంతో దక్షిణాది దర్శకుల డేట్స్ కోసం పోటీ పడుతున్నారు నార్త్ నిర్మాతలు. ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వకపోయినా దర్శకుల డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటున్నారు.
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఎమోషనల్ వార్ డ్రామా అమరన్. ఈ సినిమాతో రాజ్ కుమార్ పెరియాసామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న రాజ్ కుమార్ కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తోంది. టీ సిరీస్ బ్యానర్లో హిందీ సినిమా చేయడానికి రాజ్ కుమార్ ఓకే చెప్పారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సౌత్ దర్శకులు నార్త్ లో సినిమాలు చేయడం అన్నది ఎప్పటినుంచో ఉన్నా ఈ మధ్య కాలంలో ఆ డిమాండ్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుల కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని ఈ లిస్టులో చేరారు. సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమా రూపొందిస్తున్నారు గోపీచంద్. కాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కూడా బాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. జవాన్ సినిమాతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అట్లీ నార్త్ లో నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా అట్లీ సినిమా ఉండబోతోందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేస్తున్న సినిమా కూడా సౌత్ డైరెక్టర్ తోనే. గజనీ, హాలిడే, అకీరా లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన మురుగదాస్తో సికందర్ సినిమా చేస్తున్నారు సల్మాన్. వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు సౌత్ డైరెక్టర్ సాయం తీసుకుంటున్నారు భాయ్జాన్. ఈ జనరేషన్ హీరోయిన్స్ జస్ట్ ఒక్క ఇమేజ్ కే ఫిక్స్ అయితే వర్కౌట్ అయ్యేలా లేదు పరిస్థితి. అందుకే ఫామ్ లో ఉన్న భామలు గ్లామర్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూనే నటిగాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఓ సినిమాలో అల్ట్రా గ్లామరస్ గా కనిపిస్తే మరో సినిమాలో పూర్తి డిఫరెంట్ స్టైల్ ట్రై చేస్తున్నారు. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు, అందులోనూ కాస్త బోల్డ్ యాక్ట్ అవసరమైన క్యారెక్టర్స్ కు బెస్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. అలా అని జస్ట్ బోల్డ్ అండ్ కమర్షియల్ హీరోయిన్ అన్న ట్యాగ్ కే ఫిక్స్ అయిపోవటం లేదు రష్మిక. ఏరి కోరి పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. యానిమల్, పుష్ప 2 సినిమాల్లో పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రష్మిక బోల్డ్ యాక్ట్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగింది. అందుకే అప్ కమింగ్ సినిమాలో ఓన్లీ నటిగానే ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు నేషనల్ క్రష్. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న కుబేరా, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో ఏ మాత్రం గ్లామర్ యాంగిల్ లేని రోల్స్ లో కనిపించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ లో అల్ట్రా గ్లామరస్ లుక్ లో అదరగొట్టిన ఈ బ్యూటీ నెక్స్ట్ మలయాళం మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో టిల్లు స్క్వేర్ చేసిన లిల్లీ క్యారెక్టర్ కు పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉండే రోల్ ప్లే చేస్తున్నారు. మరో సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. ఆల్రెడీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఛాన్స్ దొరికినప్పుడల్లా గ్లామర్ యాంగిల్ చూపించేందుకు ట్రై చేస్తున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.